అమ్మాయిని తీసుకురాలేము. అంత షూర్ రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు మనం టాప్ ట్రో నుంచి వెళ్ళి స్మార్ట్ పిక్సా ప్రొజెక్టర్ ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. అండ్ ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, తర్వాత దీని అన్బాక్సింగ్ చేద్దాం, అండ్ దాని తర్వాత మనం స్క్రీన్ మీద వెళ్తామండి. అండ్ లెట్స్ గో గైస్. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 8800 లూమియాన్స్ తో వస్తుందండి. అండ్ నెగటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 తో వస్తుందండి. అండ్ 4K 60 Hz కు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుంది. అండ్ ఇందులో ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ అండ్ HDMI ఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుందండి ఇది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 5 తో రావడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.1 తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 9 క్వాడ్ కోర్ CPU అండ్ మాలేజ్ GPU తో వస్తుందండి. ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుందండి. అండ్ ఇందులో 5W స్పీకర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 hours అని చెప్తున్నారండి. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 250 ఇంచ్ అని చెప్తున్నారండి. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 14,490 రూపీస్ అండి. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇస్తానండి. అండ్ వీళ్ళ ఆఫ్లైన్ మార్కెట్ వాళ్ళది మీకు ఫోన్ నంబర్ కూడా ఇస్తానండి. అండ్ ఇక్కడ మీకు ఆన్లైన్ కంటే బెస్ట్ ప్రైస్ అనేది అక్కడ దొరుకుతుందండి. అండ్ మీకు మొత్తం అక్కడ తెలుగు సపోర్ట్ వాళ్ళే ఉంటారండి. అండ్ హిందీ మాట్లాడతారు కదా అని చెప్పి దాన్ని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్న దీని ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ లాస్ట్ టైం మనం నియో స్మార్ట్ ప్రొజెక్టర్ అనేది మనం అన్బాక్సింగ్ చేశామండి. అండ్ ఆ వీడియో కనుక చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను. దానికి దీనికి సేమ్ సిమిలర్ గా మీకు స్పెక్స్ అనేది సేమ్ ఉంటాయండి. బట్ డిజైన్ పరంగా కొంచెం చాలా చేంజ్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఏం కంటెంట్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కనుక చూసినట్టయితే మనకు ఒక పవర్ కార్డ్ ఇచ్చారండి. అండ్ 3.5mm ఆడియో వీడియో కేబుల్ అనేది ఒకటి ఇచ్చారండి. అండ్ ఇందులో ఒక రిమోట్ వచ్చిందండి. నెక్స్ట్ క్విక్ స్టార్ట్ గైడ్ మాన్యువల్ అనేది ఒకటి ఇచ్చారండి. తర్వాత చూసినట్టయితే ప్రొజెక్టర్ వచ్చిందండి. అండ్ ప్రొజెక్టర్ ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని కలర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ గ్రే కలర్ అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. అండ్ డ్యూయల్ కలర్ అని చెప్పొచ్చు. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే టాప్ ట్రో బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చిన్న స్మాల్ కెమెరా అనేది ఇస్తారండి. ఇది ఎందుకోసం అంటే ఇది ఆటో ఫోకస్ కు అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే ఈ వచ్చిన హార్డ్వేర్ కు చూపెట్టడానికి అనేది ఈ కెమెరా అనేది మీకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీ వాల్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండడం కానీ స్క్రీన్ ను ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటది అనమాట. ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఆటో ఫోకస్ అని చెప్పేసి. అండర్ 15,000 లో మీకు ఆటో ఫోకస్ అనేది నియో స్మార్ట్ లో వచ్చింది అండ్ స్మార్ట్ పిక్సా లో ఉందండి. ఈ రెండిట్లో మాత్రమే ఆటో ఫోకస్ అనేది రావడం జరిగింది. అండ్ ఫస్ట్ దీని ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని మీద కనుక టాప్ కనుక చూసినట్టయితే మనకు బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక బటన్స్ చూసినట్టయితే ఒక మాన్యువల్ బటన్, పవర్ బటన్, బ్యాక్ బటన్, అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఇండికేటర్ అండ్ మెనో ఓకే అనేది ఇవ్వడం జరిగింది మీద. అండ్ మనం సైడ్ కనుక చూసినట్టయితే మనకు హెయిర్ విండోస్ అనేది ఇచ్చారండి. అంటే డస్ట్ అనేది హెయిర్ అనేది సర్క్యులేషన్ కావడానికి, హీటింగ్ సర్క్యులేషన్ కావడానికి 2 సైడ్స్ లో మనకు హెయిర్ విండోస్ అనేది ఇచ్చారండి. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఒక పవర్ కార్డ్ ఇన్పుట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే టూ USB పోర్ట్స్ ఇచ్చారు, 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు అండ్ 1 ల్యాండ్ కేబుల్ ఇచ్చారండి ఇన్పుట్. అండ్ AV పోర్ట్ ఒకటి ఇచ్చారండి, 3.5mm జాక్ ఇచ్చారండి, IR బ్లాస్టర్ అనేది ఒకటి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇందులో మనకు 1 గానీ 2 గానీ మీకు HDMI ఆర్క్ అనేది సపోర్ట్ చేస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఒక 5W స్పీకర్ అవుట్పుట్ అనే సౌండ్ అనేది ఇక్కడ నుంచి వస్తుందండి మీకు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఒక బ్లాక్ కలర్ మనకు స్క్రూ అనేది ఇవ్వడం జరిగింది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 4 రబ్బర్స్ తీస్తే మీరు అనేది మీకు వాల్ మౌంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఇవి చూసి రబ్బర్స్ చూసి నాకు ఎక్కడ హోల్ లేదు, ఇది వాల్ మౌంట్ చేసుకోరాదని చెప్పి చాలా మంది అపోహ చెందుతున్నారు. బట్ ఇందులో అది కూడా లేదండి. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఒక ఎయిర్ ఫిల్టర్ అనేది ఇచ్చారండి. ఈ ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ టైం మీరు 10 days కోసారి తీసి క్లీన్ చేసుకుంటే బెటర్. డస్ట్ అనేది ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు లోపల డాట్స్ అనేది ఏం రాకుండా ఉంటది అనమాట. అండ్ టోటల్ ఓవరాల్ గా దీని ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే హార్డ్ ప్లాస్టిక్ తో ఇచ్చారండి. అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ తో చాలా ప్రీమియం లుక్ తో ఉందండి. రేట్ కూడా మినిమం ఒక 1.5 to 2 kgs అయితే ఉంటదండి. అండ్ ఒక రబ్బర్ మనకు ఇన్పుట్ అనేది కవర్ అనేది ఇచ్చారండి. ఇది కూడా మనకు ప్రొటెక్షన్ గురించి అండ్ ఇది మంచి విషయం అని చెప్పొచ్చు అండి. ఈ రబ్బర్ కూడా రబ్బర్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అంటే డస్ట్ ఎక్కడ ఏమాత్రం మీరు యూజ్ అయినప్పుడు ఇది కవర్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. టోటల్ ఓవరాల్ గా లుక్ పరంగా మాత్రం మీ ఇంటీరియర్ అయితే
ఎట్లాంటి పాడు చేయదు అనేది చెప్పొచ్చు అండి. మీరు వాల్ మౌంట్ చేసినా డైరెక్ట్ పెట్టినా కూడా ఒక ఎగ్ షేప్ లో ఉందండి టోటల్. మీకు లుక్ కనుక చూసినట్టయితే లాస్ట్ టైం కనుక చూస్తే అది వైట్ కలర్ లో ఉంది. అది డస్ట్ పడి మీకు అట్రాక్ట్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఈ కలర్ లో మీరు తీసుకోవచ్చు అండి. అండ్ హాట్ పిక్స్ స్క్రీన్ మీద కలుద్దామండి. దీని స్క్రీన్ మీద కలిసి దీని అవుట్పుట్ ఎలా ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆన్ కాగానే మనకు అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుందండి. అండ్ ఇందులో ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి మీకు ఆన్ కాగానే ఆటో అడ్జస్ట్మెంట్ అండ్ ఆటో ఫోకస్ అనేది ఇలా తీసుకుంటుందండి. అండ్ మన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రజెంట్ నేను 10 feet డిస్టెన్స్ లో పెట్టానండి. 10 feet డిస్టెన్స్ లో పెడితే మీకు 100 inch అనేది రావడం జరుగుతుందండి. వాళ్ళకు తగ్గట్టు మనకు అడ్జస్ట్ అనేది అవుతుందండి. ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు దీనికి. ఇంతకుముందు వచ్చిన ప్రొజెక్టర్లు కూడా చాలా వాటిలలో ఉన్నాయి. బట్ నేను బ్రీఫ్ గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను లాస్ట్ టైం మీకు. అందుకోసమే ఈసారి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. క్లారిటీ పరంగా మాత్రం చాలా డీసెంట్ గా ఉందనేది చెప్పొచ్చు అండి. చాలా మనకు అంటే ఓపెన్ చేయగానే ఇప్పుడు ప్రజెంట్ 9 watt బల్బ్ అనేది ఆన్ ఉందండి. నేను ప్రజెంట్ 9 watt బల్బ్ కూడా ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం టోటల్ మీరు డార్క్ రూమ్ లో ఉన్నారండి. డార్క్ రూమ్ లో కనుక చూసినట్టయితే 10 feet into 10 feet డిస్టెన్స్ లో పెడితే మనకు 100 inch అనేది రావడం జరుగుతుంది. అవుట్పుట్ కూడా చాలా స్మూత్ గా ఉందండి. రిమోట్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ మనకు వైఫై సెట్టింగ్స్ లో కనుక వైఫై ఆన్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కి అయితే సపోర్ట్ చేస్తుందండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకు వైఫై ఆన్ చేసుకుందాం. ఫస్ట్ వైఫై అనేది ఆన్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుందండి. మనకు 5 GHz అండ్ 2.4 GHz అనేది ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను 5 GHz కి సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఒకసారి చూస్తాను నేను. అండ్ రిమోట్ అయితే చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. కనెక్ట్ అయిపోయిందండి. మనం ఒకసారి ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళి మనకి 4K ప్లే అవుతుందా లేదా చూద్దాం ఇన్బుల్డ్ గా. లైటింగ్ అయితే 8800 అంటే మాత్రం 8000 అయితే మనకు మాత్రం పక్కా వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. అండ్ ఒకసారి మనం ఇదంతా సెటప్ చేసినాక నేను హోమ్ స్క్రీన్ లో కలుస్తానండి. అండ్ ఒకసారి ఫస్ట్ మనం యూట్యూబ్ యాప్ లోకి వెళ్ళి ఒక 4K శాంపిల్ తీసుకుందాం. అండ్ మనకు ఇన్బుల్డ్ గా వచ్చిన యాప్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనకు డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి. మీరు చూశారు కదా ఇమీడియట్లీ ఎంత ఫాస్ట్ గా డౌన్లోడ్ అయింది మీరు చూడొచ్చు. GB ర్యామ్ అయినా కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది అనేది చెప్పొచ్చు అండి. ప్రాసెసర్ కూడా కొంచెం పవర్ ఉందనేది చెప్పొచ్చు. ప్రాసెసర్ లో దమ్ ఉందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ కొంచెం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే చాలా తొందరగా యాప్స్ ఓపెన్ కావడం కానీ అట్లాంటివి అవుతుంది. ఫస్ట్ మనం ఏదైనా ఇది 4K ఉంది ఒకసారి చూద్దాం మనం 4K కంటెంట్ ప్లే అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా ఓన్లీ 1080 వరకు మాత్రమే ప్లే అవుతుందండి. బట్ నేను ఇప్పుడు ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి చూపెడతానండి. ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినాక అవుట్పుట్ ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు రిమోట్ లో ఎస్ అనే బటన్ ఉంటుందండి. ఎస్ అనే బటన్ ఉంటే మీకు క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అనేది వస్తాయండి. నేను HDMI 2లో ఫైర్ టీవీ స్టిక్ పెట్టానండి. అండ్ ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ కాగానే ఎంత అవుట్పుట్ వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ ఫైర్ టీవీ 2160 అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ 4K HDMI ద్వారా మాత్రం మనకు ఇది 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. బట్ ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా మాత్రం ఓన్లీ 1080 వరకే రావడం జరుగుతుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 వస్తుంది కాబట్టి మీకు ఇన్బుల్డ్ గా 1080 వరకు మాత్రమే వస్తుందండి. అండ్ ఒక్కసారి నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి చూపెడతాను మీకు. ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 4K 60Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ డాల్బీ అట్మాస్ లేదు ఇందులో. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ లేదు. అండ్ డాల్బీ డిజిటల్ లేదు. PCM ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ HDR సపోర్ట్ లేదు. అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ లేదు. ఓన్లీ 4K 60Hz వరకు మాత్రం తీసుకుంటుంది. అండ్ సౌండ్ సెటప్ తో PCM. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మనం ఒకసారి 4K ప్లే చూద్దాం యూట్యూబ్ లో. మీకు డెమోస్ కూడా ఉంటాయండి. డెమోస్ కూడా నేను ఇందులోకి వెళ్ళి ఫైర్ టీవీ స్టిక్ లోకి వెళ్ళి ఇస్తాను. మీరు ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా కాకుండా మీకు ఫైర్ టీవీ స్టిక్ పెడితే మాత్రం 2160 వరకు అయితే ప్లే అవుతుందండి. ఇది 4K శాంపిల్ ఒకసారి చెక్ చేయండి. మీరు క్లారిటీ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. కలర్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా నీట్ గా ఉందనేది చెప్పొచ్చు అండి కలర్స్ పరంగా మాత్రం. అండ్ ఏదైనా ఒక OTT ప్లే చేసి చూస్తానండి అది ఎట్లా వస్తుందో ఒకసారి. ఇది USD ఉందండి. USD ప్లే అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. మనం అడ్జస్టింగ్ వీడియో ఫ్రేమ్ రేట్ 4K అయితే సపోర్ట్ చేస్తుంది. 2160 అయితే ఇది ఉందండి. అండ్ ఇది మీకు కొంచెం నెట్ స్పీడ్ ఉంటే మాత్రం తొందరగా 4K అనేది కన్వర్ట్ అయిపోతుంది. క్లారిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక సిరీస్ అన్నమాట. మీకు అమెజాన్ లో ఇది 4K అయితే తీసుకుంటుందండి. ఒకసారి హాట్ స్టార్ లో కూడా చూద్దాం మనం. హాట్ స్టార్ లో కనుక చూస్తే రీసెంట్లీ మంజుమెల్ బాయ్స్ వచ్చింది అది పెట్టి ఇందులో అయితే మీకు 4K అయితే చూపెడుతుందండి. ఒకసారి చూపెడతాను నేను 4K క్లారిటీ ఎలా ఉందో. క్లారిటీ అయితే మాత్రం మీకు ఇక్కడ 4K అయితే సపోర్ట్ చేస్తుందండి. హాట్ స్టార్ లో కూడా మీరు 4K చూడొచ్చు. అండ్ జియోలో కూడా మీరు 4K అనేది చూడొచ్చు అండి. అండ్ నెట్ఫ్లిక్స్ కూడా మీరు 4K సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రం 4K మీకు సపోర్ట్ చేస్తుందండి. అండ్ మీరు క్లారిటీ కనుక చూసినట్టయితే మాత్రం చాలా అంటే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అయితే చెప్పొచ్చు అండి. క్లారిటీ పరంగా మీకు ఇందులో 4K వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు బెటర్ ఇది ప్రొజెక్టర్ తీసుకున్నప్పుడే మీరు బెటర్ ఒక 4K ఫైర్ స్టిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది అనేది చెప్పొచ్చు. ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ ద్వారా కాకుండా మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసినప్పుడు బ్లూటూత్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అనేది ప్రొజెక్టర్ మీద లోడ్ పడకుంటుంటది. అండ్ ఈ ప్రొజెక్టర్ ద్వారా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ నుంచి 1080 వరకు మూవీస్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు PS5 అండ్ PS4 కూడా కనెక్ట్ చేసుకొని గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు
టీవీ సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేసుకొని మూవీస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మీరు లైవ్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచ్లు కూడా మీరు చూడొచ్చు అండి. లేకుంటే మేము ఓటీటీలనే చూస్తామంటే మాత్రం బెటర్ దెన్ ఏదైనా HDMI ద్వారా సపోర్ట్ చేసే టీవీ స్ట్రీమింగ్ బాక్సులు అయితే పక్కా తీసుకోవడానికి ట్రై చేయండి. టోటల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ 14,500 రూపీస్ వర్తేనా అంటే మాకు ఒక 15 feet డిస్టెన్స్ ఉంది, 20 feet డిస్టెన్స్ ఉంది, 200 ఇంచ్లో చూడాలనుకుంటున్నాం, 150 ఇంచ్ చూడాలనుకుంటాం, 100 ఇంచ్ల మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. చిన్న రూమ్స్ ఉన్నాయి, డార్క్ రూమ్స్ ఉంటే మాత్రం కొంచెం లైటింగ్ ఉన్న ప్లేస్లో కూడా ఇది మీకు అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. కలర్స్ కూడా చాలా యాగ్రేటివ్గా వర్క్ చేస్తున్నాయి. టోటల్ ఓవరాల్గా డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుందండి. మీకు ఎట్లాంటి అంటే కాస్ట్ కటింగ్ లేకుండా ఒక 20,000 అండర్లో ఒక థియేటర్ సెటప్ చేసుకుందాం అనుకుంటే మాత్రం వితౌట్ సౌండింగ్లో, అంటే మీరు ఒక సెటప్, మా దగ్గర సౌండ్ బార్ ఉంది, మేము దానికి కనెక్ట్ చేసి మేము యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తానండి. అండర్ 15,000లో ఇది టాప్ ట్రో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అనేది చెప్తానండి. కలర్స్ అయినా కానీ, కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కానీ ఏవి చూసినా కూడా నాకు చాలా బాగున్నాయండి. అండ్ మీరు ఒకసారి డెమోలు చూసినాక దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి పాయింట్ ఏంటంటే నేను ఒక్కడినే అమ్మాయిని తీసుకురాలేను. అంత షూర్ చూసుకో. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ప్రొజెక్టర్ల వీడియోస్ మనకు కావాలంటే మాత్రం కింద లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. నచ్చితే మాత్రం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాత్రం.